హైదరాబాద్ లోని చాదర్ ఘాట్, మూసానగర్, శంకర్ నగర్, మూసీ రివర్ బెడ్ లో కూల్చివేసిన ఇండ్లు, శిథిలాలు అనైతిక కార్యక్రమాలకు అడ్డగా మారాయని, రాత్రిపూట గంజాయి, మద్యం వంటి ఇల్లీగల్ కార్యక్రమాలకు వీటిని ఆసరాలుగా చేసుకుని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రులు ఈ ప్రాంతాల్లో మద్యం, గంజాయి సేవించి కొందరు పోకిరీలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ ప్రాంతంలో మూసీ రివర్ బెడ్ ఇండ్లు కూల్చివేత ప్రక్రియను పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేయడమే ఇందుకు కారణమని, ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి గోడలతో సహా పూర్తిగా నేలమట్టం చేసి శిథిలాలను తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు శిథిలాల వద్ద డ్రైనేజ్, చెత్త చెదారం పోగై మురికి కూపలా మారై మరింత దుర్గంధం జల్లుతుందనేసి స్థానికులు వాపోతున్నారు. దీనికి కారణమైన అసంపూర్తి కూల్చివేతలు పూర్తి చేసి ఈ దుర్గంధం, దుర్మార్గాల నుంచి విముక్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మైలార్దేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లక్ష్మీగూడ, వాంబే కాలనీలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ అక్రమాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగిస్తున్నారు. రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సిబ్బంది లక్ష్మీగూడ నుంచి వాంబే కాలనీ వరకు పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ కూల్చివేతలను ఆపాలని లక్ష్మీగూడ వాసులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను ఆశ్రయించారు.